అందరూ జయలలితలు కాలేరు, అందరూ ఎంజీఆర్లు కాలేరు, అందరూ కరుణానిధులు కాలేరు. మరి విజయ్ ఎలా అవుతాడు? ఆయన ఒక కరుణానిధి అవుతాడా? ఆయన ఒక ఎంజీఆర్ అవుతాడా? ఆయన ఒక సినీ స్టార్ గానే మిగిలిపోతాడా అనేది కాలమే తెలిసినప్పటికీ ఆయనంటూ ఒక పందాతో, ఒక ఆలోచనతో, దళిత సాహితీ దృష్టితో, దళిత స్పృహతో రాజకీయాలు నడుపుతున్నాడు కాబట్టి, ముఖ్యంగా తమిళనాడులో ద్రావిడ ఉద్యమము, ద్రావిడ భావజాలం బలంగా ఉంది కాబట్టి విజయకాంత్ లాగో, కమలహాసన్ లాగో, రజనీకాంత్ లాగా కేవలం చప్పసల్లారిపోయే వ్యక్తిగా కాకుండా ఒక బలమైన శక్తిగా నిలబడతాడని మాత్రం ఆయన అభిమానులే కాకుండా రాజకీయ విశ్లేషకులు, విమర్శలు కూడా అంచనా వేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మొన్న జరిగిన సంఘటన దురదృష్టగాని మనం అందరం కూడా చింతించాలి. విజయ్ రాజకీయ భవిష్యత్తు మీద నీలిడేనలు పడకూడదని, ఆయన ఒక శక్తిగా ఎదగాలని విశ్వ రివ్యూస్ ఆశిస్తోంది. ఎందుకంటే దళిత ద్రావిడ ఉద్యమాల పేరుతో రాజకీయాలు నడిపినటువంటి వారు కూడా తమిళనాడులో దళితులకు ద్రావిడకు చేసింది ఏమీ లేనప్పటికీ ఆ దళితుల నుంచి, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి, తండ్రి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి తను పడినటువంటి అవమానాలు దృష్టిలో పెట్టుకుంటే రాజకీయంగా ప్రజలకు కొద్దో గొప్ప చేస్తాడనే నమ్మకం కలుగుతుంది. కాబట్టి విజయ్ని ఒక రాజకీయ శక్తిగా ఎదిగేదానికి ఖచ్చితంగా తమిళ ప్రజలు ఆయనకి ఆశీర్వాదాలు అందిస్తారని ఆశిస్తూ విశ్వ రివ్యూస్ విశ్వనాథ్. సో ఫ్రెండ్స్, నా కథనం గారి నచ్చినట్లయితే మీరు విశ్వ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.